నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించిన వివాదం మనం చూస్తున్నట్లయితే కృష్ణా జలాలకి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆపేశాము, మా మీద గౌరవంతోనే ఆగిపోయింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం మనం చూసాం. ఈ కామెంట్కి సంబంధించి మీరేం చెప్తారు? అసలు ఏం జరిగింది? స్వర్ణ గారు, బేసిక్ గా ఈ మధ్య అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాల హక్కుల పైన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రాజకీయ రచ్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య ఒకటి రాయలసీమలో ప్రాజెక్టులు ఏదో కట్టేస్తున్నారు, దాన్ని అడ్డుకున్న మొగాలు ఎవరు, కృష్ణా జలాల ఓటాల సాధనలో మేమెంత చేసాం పునఃసమీక్ష. మూడోది దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎవడు కట్టాడు ఎవడు కట్టలేదు, ఈ చుట్టూ నడుస్తా ఉంది. అది వాళ్ళ రాష్ట్ర సమస్య. అయితే ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తాకట్టు పెడుతున్నారనే పద్ధతిలో బీఆర్ఎస్ ముందుకెళ్తా ఉంది, పొలిటికల్ గేమ్ ఆడుతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నాడు. అసలు ఏదో గట్టిగా మాట్లాడి ప్రజల కోసం అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపిచ్చేసాను, నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు నా మీద గౌరవంతో, మీరు ఎక్కువ మాట్లాడితే అసలు మీతో మాట్లాడను, మా తెలంగాణ ప్రాజెక్టుల గురించి మీరు అనవసరంగా ఫిర్యాదులు చేస్తే అసలు మీతో చర్చించుకునేది ఏం లేదు, పైపించి రాయలసీమలో ప్రాజెక్టు పైన మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మేము మీతో మాట్లాడడం అప్పుడు దారికి వచ్చినారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఆయన మాట్లాడాడు. సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ జనవనరుల శాఖ హరీష్ రావు గారు అసలు రాయలసీమ ఎత్తిపోతలు ఆపింది మేమే ఆపేశాం, ఆయన క్రెడిట్ అంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పింది ఇంతేమో మాట్లాడలేదట అని ఆయన మాట్లాడుతున్నాడు. ఫ్యాక్ట్ ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వీళ్ళిద్దరూ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి నేను తెలంగాణలో ఏం మాట్లాడాలి, తెలంగాణలో నిజమైన వాళ్ళ భాషలో మనగాళ్ళు ఈ పదాలు వాడదలుచుకుంటే దక్షిణ తెలంగాణలో ఈ ప్రాజెక్టు కట్టిన మనగాడు నేనని మాట్లాడాలి, లేదా తెలంగాణలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన మనగాళ్ళని మాట్లాడుకోవాలి. అసలు రాయలసీమలో ప్రాజెక్టులు వ్యతిరేకించిన మనగాలుగా చర్చ పెడుతున్నారు అంటే ఆడేమీ చేయలేదని అర్థం. మీ రాష్ట్రానికి మీరు ఏమీ చేసుకోకుండా పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆపేసినాం, ఆ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కట్టని ప్రాజెక్టులు ఇవి, ఇంకా కట్టని ప్రాజెక్టులు ఆపేసేసి తెలంగాణను కాపాడుతున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కడితే తెలంగాణకు నీళ్లు వస్తుంది తప్ప రాయలసీమలో ప్రాజెక్టులు వ్యతిరేకిస్తే నీళ్ళు రావు, పవిత్ర కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. మీరు మమ్మల్ని ఆపేస్తే మేము మిమ్మల్ని ఆపకుండా ఉండం. కాబట్టి తెలంగాణ వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి న్యాయం చేయడం ఆపేసి దాన్ని షార్ట్ కట్ మెథడ్లో ప్రత్యర్థి మీద వేసి రాజకీయం చేయడం కోసం పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆపేసినామని చేతులు జరుపుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం, 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం పూర్తి చేసిన పార్టీలు మరి తెలంగాణలో దక్షిణ తెలంగాణ మహబూబ్ రంగంపై 20,000 కోట్లు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? 1,60,000తో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసినారు కదా, మరి ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దక్షిణ తెలంగాణలో ఏ ప్రాజెక్టు కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశామని మీరు చెప్పుకుంటున్నారో ఆ దక్షిణ తెలంగాణకు నీళ్లు రావాలి అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రావాలి. అంటే స్వర్ణ గారు బేసిక్ గా ప్రజలకి నీటి ప్రాజెక్టుల పైన పెద్ద అవగాహన ఉండదు కాబట్టి ఏది బుద్ధి అది మాట్లాడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో అదృష్టం ఎలా ఉంటుందంటే ప్రాజెక్టులు కట్టి గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుంటారు. అది ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. మా కర్మ దక్షిణ తెలంగాణ కర్మ ఏంటంటే, మా కర్మ అంటే రాయలసీమ ప్రజల కర్మ. ప్రాజెక్ట్ వెనక నుంచి నీళ్లు తీసుకోవాలి, నీళ్లు గట్టిగా నిలిపేసి గేట్లు ఎత్తేసి కాదు, గేట్లు బాగా బిగించేసి తన్నుకున్న తర్వాత వెనక నుంచి నీళ్లు తీసుకోవాలి. అట్ట కట్టారు శ్రీశైలం ప్రాజెక్ట్ ని. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది రాయలసీమ దక్షిణ తెలంగాణకు ఉపయోగపడే పద్ధతుల కట్ల. అంటే బ్యాక్ వాటర్ కట్ తో దక్షిణ తెలంగాణ రాయలసీమకు నీళ్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు దక్షిణ తెలంగాణకి రాయలసీమకి న్యాయం చేసే వాళ్ళు ఎవరైనా మొదట ఆలోచించి శ్రీశైలంలో నిండుగా నీళ్లు పెట్టుకోవాలి. తెలంగాణ ప్రభుత్వాలు అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ 800 అడుగులు రాగానే కింద కొట్టేసి విద్యుత్ ఉత్పత్తి చేసి వదిలేస్తున్నారు. నీళ్లు వదిలేస్తే నాగార్జున సాగర్లో పడుతుంది, నాగార్జున సాగర్ పోయి సముద్రం పడిపోతుంది. అంటే శ్రీశైలం ప్రాజెక్టులో మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయకుండా అడ్డుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దక్షిణ తెలంగాణకి ఎట్లా న్యాయం చేస్తుంది? కానీ దక్షిణ తెలంగాణకి అన్యాయం చేస్తూనే కవర్ చేసుకోవడం కోసం, కవర్ పాలిటిక్స్ కోసం రాయలసీమలో ఎత్తిపోతల ఆపేనామని కవర్ అయ్యారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిది బీఆర్ఎస్ ది దక్షిణ తెలంగాణకు వాళ్ళే అన్యాయం చేసి ఇంకొకరి మంది ఏడడం తప్ప ఇంకోటి కాదు.
అండ్ మరోపక్క ఈ కృష్ణా జలాలకి సంబంధించి అంటే మీరు దక్షిణ తెలంగాణ అంటున్నారు కదా, దీనికి సంబంధించి ఏవైతే నీటి వాటాలు ఉంటాయో దానికి మేము పోరాడుతున్నామంటే మేము పోరాడుతున్నాం, మేము గట్టిగా ఫైట్ చేస్తుంటే మేము గట్టిగా ఫైట్ చేస్తున్నాం అంటున్నారు. ఇందుకే ఫైట్ చేస్తున్నది ఎవరు? రాయలసీమ వాసులు. మీరు అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది క్లియర్ కట్గా తెలుసు మీకు. ఎవరు ఫైట్ చేస్తున్నారు నిజంగా? ఫైట్ అందరూ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఆ ఫైట్ పరిష్కారం అవుతుందా కాదనేది ఇక్కడ సమస్య. ఎందుకంటే ఈ కుస్తీ పోటీలు అయితే కాస్త కండబలం ఉండోడు కొట్టేవచ్చు. ఇది పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ ఇష్యూ. ఇక్కడ నేనెంత బలంగా ఉన్నాను, మీరెంత బలంగా ఉన్నాను, చట్టం ఎంత బలంగా ఉందనేది ఇంపార్టెంట్. బేసిక్గా స్వర్ణ గారు, కృష్ణా నది కర్ణాటకలో, మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగి తెలంగాణ గుండా రాయలసీమ గుండా కృష్ణా నదిలో సముద్రంలో కలుస్తుంది హంసల దీవి దగ్గర, ప్రకాశం బ్యారేజ్ తర్వాత. ఇది నది నడక. దీంట్లో క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. మాకు సరైన వాటా కేటాయించలేదు. అంటే కృష్ణా నదిలో 811 టీఎంసీల నికర జలాలు బచావత్ కేటాయించారు. సరే, బ్రిజేష్ కుమార్ ఇప్పుడు 1000 టీఎంసీలు పైన ఉన్నాయని అది ఒక విడుదల చేశారు, కానీ ఇంకా ఫైనల్ కాలేదు, అది చట్టబద్ధత కాలేదు, గెజిట్ కాలేదు. ఇప్పటికి గెజిట్ ఉన్నది బచావత్. యాజ్ పర్ బచావత్ 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కేటాయించారు. దాంట్లో ప్రాజెక్టుల వారికి కేటాయించేసారు వాళ్ళు. తెలంగాణకి ఎంత అప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదు కదా బచావత్ వచ్చినప్పుడు. ఈ లెక్కన తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు నికర జలాల వాటా ఉంది. తెలంగాణ పంచాయతీ ఏంటంటే అది కుదరదు, ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది, పునఃసమీక్ష చేసి మాకు 70% పైన కేటాయించాలి, వాళ్ళకి 30% చాలు అంటున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్కి. అయితే ఇది చట్టం కుదరదు. దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి లెటర్ రాశారు. అసలు క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీటి కేటాయింపులు చేయడానికి కుదరదు. ఒకసారి ట్రిబ్యునల్స్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేస్తే దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు, కోర్టుకు కూడా లేదు. అదనపు నీళ్లు కేటాయించాల్సింది తప్ప ఉన్న నీళ్లు డైవర్ట్ చేయడానికి లేదనేది చట్టం. ఎక్కడా లేనట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడుగుతుంది. కేంద్రం రివ్యూకి అంగీకరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు 2023లో సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు కేంద్ర ప్రభుత్వం. అది కోర్టులో ఉంది ఇంకా. కానీ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, ఒకసారి నీటి కేటాయింపులు చేసేసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేసే అధికారం ఎవరికి లేదు. అదే నిజమైతే క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్రప్రదేశ్, క్యాచ్మెంట్ ఏరియా అంటే నీటి ప్రవాహం, నదీ ప్రవాహం ఏరియా తెలంగాణకి ఎక్కువ ఉందని మీకు కేటాయిస్తే, అదే సిద్ధాంతం అయితే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి అన్యాయం జరిపోతుంది. రీజన్ ఏంటంటే 2 లక్షల పైచిలుకు చదరపు కిలోమీటర్ల పొడవున కృష్ణానది ప్రవహిస్తుంది క్యాచ్మెంట్ ఏరియా. కానీ ఆంధ్ర తెలంగాణ కలిసి 75,000 చదరపు కిలోమీటర్లే. ఆ లెక్కన మనకు 600 టీఎంసీలు రావాలి, కానీ 800 టీఎంసీలు వచ్చింది. అంటే అవసరాలు, ప్రాజెక్టులు నిర్మాణాన్ని బట్టి ఆ రోజు కేటాయించారు. దీన్ని మనం కానీ సిద్ధాంతం చేసినామంటే ఇదేదో బాగుందని కర్ణాటకలో, మహారాష్ట్రలో వాళ్ళు కోర్టుకెళ్ళి క్యాచ్మెంట్ ఏరియా మీరు అంగీకరించారు కాబట్టి ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి 612 టీఎంసీలు చాలు, 200 టీఎంసీలు పీకేసి మాకేంటి అంటారు. అంటే ఉన్న 200 టీఎంసీలు పోగొట్టుకుంటాం. తెలంగాణ వాదన కానీ రేపు చట్టబద్ధత అయితే ఇప్పుడు ఉన్న 812 టీఎంసీలు 612 టీఎంసీలు మారుతుంది. అంటే తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం సాధ్యంగానే ఫైటింగ్ చేస్తా మేమేదో పోరాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. రెండోది, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు అనేది తాత్కాలిక మాట్లాడు. ఇది సొంత తప్పు. తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు అన్ని పార్టీలు కలిపి, తెలంగాణ పార్టీలు. ఇది ప్రాజెక్టు వారికి కేటాయించేసినారు, మీరు మార్చడానికి లేదు కాబట్టి రాష్ట్రానికి కేటాయించింది కాదు గుర్తించాలి కాబట్టి లేని పోరాటం చేస్తున్నారు. ఇంకేమన్నా బీజేపీ వాళ్ళు తలొగ్గి తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం ఏమన్నా తప్పుదోవ పట్టిస్తే ఇది దేశం అంతా గెలుస్తారు. ఈ రోజు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదనగా అంగీకరిస్తే కర్ణాటక, మహారాష్ట్ర ముందుకు వస్తారు. మళ్ళీ ఏడొస్తే మళ్ళీ గోదావరి, తుంగభద్ర, కావేరి, గంగా దేశం అంతా అల్లుకుంటుంది మాకు కూడా పునఃసమీక్ష చేయమని. కాబట్టి దేశ సమస్యగా మారుస్తారా, ఇక్కడికే ముగిస్తారని చూడండి. సాధ్యంగా అని సమస్యను తెలంగాణ టేకప్ చేసింది. ప్రజలు మెప్పించడం కోసం, తప్పుదోవ పట్టించడం కోసం మేము ఏదో పోరాడుతున్నాం అని
ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అసాధ్యమైన విషయాన్ని, అసలు సాధ్యం కాని విషయాన్ని, లేని విషయాన్ని ఎందుకు భుజాల మీదకి ఎత్తుకున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజలు మోసం చేసి ఏం సాధిద్దామని? ఇప్పుడు సామాన్యులు పెద్దగా పట్టించుకోలేని వాళ్ళు అసలు ఏదో జరుగుతుందిలే అని అనుకుంటారు, కానీ రాజకీయ విశ్లేషకులకి లేకపోతే పాలిటిక్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇది తేట తెల్లమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. మాట్లాడుతున్నారు మీలాంటి వారు. అయినప్పటికీ దీన్ని ఎందుకు కొనసాగింపుగా మేమే అన్నట్టు మాట్లాడుతున్నాయి రాజకీయ పార్టీలు? ఒకటి, కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తెలంగాణ మరియు రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ తెలంగాణలో ప్రవహిస్తుంది, మళ్ళీ రాయలసీమలో ప్రవహించి తర్వాత విజయవాడ దగ్గర నాగార్జున సాగర్ తర్వాత సముద్రంలో కలుస్తుంది. కానీ సముద్రంలో కలిసి దగ్గర ఉండే వాళ్ళు, చివరిలో ఉండే వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళు బాగా. మొదట వచ్చే అవసరమైన మెట్ట ప్రాంతాలని రాయలసీమ, దక్షిణ తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిన మాట నిజం. ఈ విషయంలో తెలంగాణ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి? దక్షిణ తెలంగాణ, రాయలసీమ రెండు నష్టపోయినాయి కాబట్టి భేషన్లు భేషజాలకు పోకుండా రూల్స్ పట్టుకుని మళ్ళీ కేంద్రం వస్తుంది సీన్లోకి. రూల్స్ పక్కన పెట్టేసి, కేటాయింపులు అనేది పక్కన పెట్టేసి, అదిగో మీరు ఈ ప్రాజెక్ట్ కట్టుకుందాం, ఇద్దరు నష్టపోయినాం. దక్షిణ తెలంగాణ నష్టపోయింది, మాకు మరోవైపు పోలవరం వస్తుంది కాబట్టి కృష్ణా డెల్టా అవసరాలు తీరుస్తుంది, నీళ్లు మిగులుతాయి కాబట్టి సముద్రంలో పోయే నీళ్లు వ్యూహాత్మకంగా రాయలసీమకి, దక్షిణ తెలంగాణ కూడా ఇద్దరు ప్రాజెక్టు కట్టుకుందాం, చట్టాన్ని పక్కన పెడదాం, నువ్వు ఇది కట్టుకో నేను ఇది కట్టుకుంటా, ఒక అవగాహనతో వెళ్ళిపోదాం. ఒకసారి కేసీఆర్ చెప్పాడు, బేసన్లు బేసజాలితే కేంద్రం వస్తుంది, ఈ రెండు పక్కన పెట్టి నీకేం కావాలో నాకేం కావాలో వచ్చి తొందరగా ప్రాజెక్టు కట్టుకుంటున్నాం అన్నాడు. దాంతో ఏకీపిస్తున్నాను. ఇది జరిగితే తప్ప ఏవి జరగదు. ఇప్పుడు మీరు ఒకప్పుడు దక్షిణ తెలంగాణకి అన్యాయం జరిగిందంటే మా రాయలసీమకి అనేది మేము అంటాం, మీరు ఒక రూల్ మాట్లాడతారు, మేము ఒక రూల్ మాట్లాడతాను, చివరికి ఏమంటాం? భారతదేశంలో ఈ చట్టాల ప్రకారం, ప్రపంచ చట్టాల ప్రకారం కూడా ఒకసారి కేటాయించిన తర్వాత ట్రైబేరియన్ రైట్స్ వచ్చేస్తాయి. ట్రైబేరియన్ రైట్స్ దాన్ని కదిలించడానికి ఎవరికి రైట్ లేదు. కదిలించే రైట్ ఆంధ్రప్రదేశ్లో కోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మళ్ళీ సీన్ మొత్తం దేశం అంతా కంపు అవుతుంది. ప్రతి రాష్ట్రం కూడా అడుగుతుంది, కావేరీ నది జలాల్లో తమిళనాడు మాకు అన్యాయం జరిగింది అంటారు, వాళ్ళు వస్తారు మళ్ళీ గొడవ, కావేరీ గారు రివ్యూ చేయండి అంటారు. దేశాన్ని తేనె తుట్టి కదిలిస్తారు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించుకోవాలి తప్ప హక్కుల గురించి మాట్లాడితే ఇందులో హక్కుల గురించి మాట్లాడతారు. వాళ్ళు కట్టలేరు, మేము కట్టలేదు, ఇద్దరు నష్టపోతాం. కాబట్టి కట్టని వాళ్ళు, చేయని వాళ్ళు ఎట్లా చేస్తారు? రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నాడు కాబట్టి పోలవరం, ముళ్ళచింతల, రంగారెడ్డి ఎత్తిపోతల పదం అన్ని ప్రాజెక్టులు డిజైన్ చేసి అన్ని కట్టేదని ట్రై చేసినాడు. ఆయనకి విజన్ తెలుసు కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి. వీళ్ళకి పని చేయకుండా వాళ్ళ లోపల బయటపడుతుంది కాబట్టి నేను రాయలసీమ మీద పోరాడుతున్నా, అమెరికా మీద పోరాడుతున్నా, పాకిస్తాన్ ఏమవుతుంది? రోజు ప్రజలు రెచ్చగొట్టడానికి, రాజకీయ 4 ఓట్లు రావడానికి పనికోసం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతులు లేవు, అది జగన్ టైంలోనే, గవర్నమెంట్ టైంలోనే ఇది ఆగిపోయింది అని కూడా మనం వింటూ ఉన్నాం. ఏం సార్ అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నా మాట విన్నాడు, ఆయన ఆపేసినాడని చెప్పినాడు, తెలుగుదేశం ఆత్మరక్షణ పడిపోయింది. అందులో రేవంత్ రెడ్డి చెప్పినాడు, ఇంకోరున్న చెప్పుంటే చంద్రబాబు గారితో సన్నిహితంగా బాగుంటారు కాబట్టి ఆయన చెప్తే నిజమే, పైపించి నా మీద అభిమానంతో చేసినాడని చెప్పేసినాడు. ఇది కొంచెం ప్రజలు నమ్ముతారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం ఇది. రెండో వైపు ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటే రాయలసీమకి నష్టం, రాయలసీమకి నష్టం, రాజకీయంగా తెలుగుదేశానికి నష్టం. తెలుగుదేశం ప్రయారిటీ దేనికి ఇస్తా ఉందంటే రాజకీయంగా జరిగిన నష్టాన్ని కవర్ చేసుకోవడం కోసం ట్రై చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాయలసీమ వాడిగా మీరు రాజకీయంగా నష్టం వచ్చేదాన్ని సరిదిద్దుకోండి, కానీ తెలంగాణకి బలంగా వచ్చే మాటలు మాట్లాడొద్దండి. గబక్కని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నోట్ రిలీజ్ చేయలేదు, కానీ అన్ని మీడియా సమస్యలు ఒకే టోన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయింది, మాకేం రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు, ఇది జగన్ ఉన్నప్పుడే ఆగిపోయింది, అనుమతులు సరిగ్గా చేయకపోవడం వల్ల కట్టేసిందని చెప్పారు. ఈ మాట ప్రభుత్వం అంటే తెలంగాణ రేపు అదే కోర్టులో చెప్తుంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్తోంది కదా, అనుమతులు సరిగ్గా చేసి కట్టండి అని ఆపేయండి అని పోతుంది కోర్టుకి. కాబట్టి తెలంగాణకు బలం చేకూర్చే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకూడదు. సొన్నగారు బేసిక్ గా రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు వచ్చింది? శ్రీశైలం డ్యామ్ నుంచి మేము నీళ్ళు తీసుకోవాలి. నేను ప్రైమరీగా చెప్పాను, అన్ని ప్రాజెక్టులో గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటే మేము గేట్లు మూసేసి వెనక నుంచి నీళ్ళు తీసుకోవాల్సిన దుస్థితి. రెండు, శ్రీశైలం సామర్థ్యం పడిపోయింది. 312 టీఎంసీలతో కట్టిన శ్రీశైలం ఈరోజు 175, 180 పడిపోయింది. వరద రోజులు అప్పుడు 200 ఉండేది, 100 ఉండేది, 2 నెలలు ఉండేది, ఇప్పుడు 2-3 వారాలు పడిపోయింది. నీళ్లు బాగా వస్తున్నాయి, పటపటా వస్తుంది, గేట్లు ఎత్తేస్తారు, సముద్రం పడిపోతాం. కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్ గా నీళ్లు తీసుకోవడం తప్ప రాయలసీమకి ఇంకో పరిష్కారం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని
ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం కలిపే టైం వారం 10 రోజులు ఉంటుంది కాబట్టి హక్కులు సమస్య ఉండదు కాబట్టి అప్పుడు వారం రోజులు 10 రోజులు ఉంటే రోజుకు 30 టీఎంస్ ఒక 30-40 టీఎంస్ లాగేసుకుందాము సముద్రం పోయే నీళ్ళని ఆ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతలు టేకప్ చేశారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ వాదించాలి, అది మా హక్కు అని వాదించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ని సరైన రీతిలో అనేస్తే వాళ్ళకి హక్కు ఇస్తుంది. మీకు గుర్తుంటే పోలవరం ప్రాజెక్టు అన్ని అనుమతులు తెలిసి కట్టారా? పోలవరం ప్రాజెక్టు అనుమతులు లేట్ అవుతుందని రాజశేఖర రెడ్డి గారు కుడికాల వేడంకాలు స్టార్ట్ చేసేశారు. ఆ రోజు అందరూ ఎటకారం చేశారు, ప్రాజెక్ట్ కట్టకుండా కాలువలు కడుతున్నాడు. కాలువలు కట్టడానికి పర్మిషన్ అవసరం లేదు, ప్రాజెక్ట్ కట్టాలంటే పర్మిషన్ కావాలి. ప్రాజెక్టు మెల్లిగా వస్తుంది, కడదాము, అంతలోపల కాలువలతో వేస్తే ఒకేసారి నీళ్ళు తీసుకోవచ్చు అని దూరదృష్టితో ఆలోచన చేశాడు. అదే ఈ రోజు కుడికాలవే పట్టిసీమ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుడికాలం టేకప్ చేయకుండా చంద్రబాబు గారు పట్టిసీమ అయి ఉండేది కాదు. గాలేరు నగరి, హంద్రిని, వెలుగొండ ప్రాజెక్టు కూడా అట్లా టేకప్ చేశారు. ప్రాజెక్టులు వ్యూహాత్మక, కొన్ని టీవీలో కూడా చెప్పలేము టెక్నికల్ గా. కానీ ఆ రకంగా జగన్ గారు ముందుకు వస్తే దాని లీగల్ పాయింట్ తీసుకొచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇస్తారా? ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం ఉంది. ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకునే సర్వ హక్కులు రాయలసీమ. ఇంకోది పోతిరెడ్డిపాడు నుంచి మేము 35 టీఎంసీలు ఎస్ఆర్బీసీకి తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకునే రైట్ వాటర్ ఉంది. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, భైరవాన్తిప్ప, గుండ్రేవుల, వేదవతి పైన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నిటిపైన 132 టీఎంసీలు నికర జలాల హక్కు మాకుంది. నికర జలాల హక్కు ఉన్న రాయలసీమ వాళ్ళని ఏ హక్కు లేని రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి రేవంత్ రెడ్డి గారి నాయకుడు మమ్మల్ని బెదిరిస్తారు. హక్కు లేని వాళ్ళు హక్కు ఉన్న వాళ్ళు బెదిరిస్తారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? 512 టీఎంసీల హక్కు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని 299 టీఎంసీలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి బెదిరిస్తాడు. కాబట్టి ఈ బెదిరింపులకు టీవీలో బాగుంటుంది, అసెంబ్లీలో బాగుంటుంది, తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టడానికి బాగుంటుంది, చట్టం ముందు కుదరదు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు అవసరము, హక్కుతో కూడుకున్న నీళ్లు తీసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రాయలసీమని ప్రొటెస్ట్ చేయాలి. తెలంగాణకి ఆయుధాలు ఇచ్చే పద్ధతిలో మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. రాయలసీమ తెలంగాణ ప్రకటన ఖండించండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం అని చెప్పండి, నిధులు కేటాయించి పూర్తి చేయండి. ఇప్పుడు మేమంటే మేము అని ఫైట్ చేసుకునే దానికి బదులుగా అసలు ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు దాటింది, బట్ ఇప్పటికీ కూడా మనం కృష్ణా జలాల విషయంలో వివాదం పడతానే ఉన్నాం, ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. దీని పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు, మీరు ఏమంటారు? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పరస్పరం అన్నదమ్ముల్లాగా మీకింత మాకింత అని పరస్పరం రాజీ పడతా, పరస్పరం అవగాహనతో ముందుకెళ్ళాలి. వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకోవాలి, దిండి పథకాన్ని పూర్తి చేసుకోవాలి, సబ్సిడీగా తీసుకోవాలి. ఈరోజు కృష్ణా నదిలో స్వర్ణ గారు, కృష్ణాకు ఉపనది తుంగభద్ర నది పైన ఆర్డిఎస్ ఉంటుంది. అప్పుడప్పుడు కేసీఆర్ చెప్తాడు బాంబులు పెట్టి పీల్చేసినారు, బాంబులు పెట్టి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఆర్డిఎస్ కన్నా మాకు 4 టీఎంసీలు ఉంది, వాళ్ళకి కొంత నీటి కేటాయింపులు ఉంది, దానికోసం పీకులు ఆడుకుంటా ఉంటాం. ఇద్దరు మేమంతా మీరంతా పీకులు ఆడుకుంటున్నాం, ఆడేమీ కావట్లేదు. ఇప్పుడు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల్లాగా ఆలోచించి తుంగభద్ర పైన గుండ్రేవుల అనే ప్రాజెక్టు ఉంది కర్నూలు దగ్గర. ఆ ప్రాజెక్టు పూర్తయితే 25 టీఎంసీలు నికర జలాలు గ్రావిటీతో వస్తాయి. ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకొని 2 ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే ఆర్డిఎస్ సమస్య క్లోజ్ చేసేసి వాళ్ళు కూడా 4 టీఎంసీలు ఎక్కువ, అంటే నిర్వాసితులు తెలంగాణలో ఉంటారు, రాయలసీమలో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇద్దరు అవగాహనతో కట్టుకుంటే ఆర్డిఎస్ సమస్య పరిష్కారం అయిపోతుంది. తెలంగాణకు నీళ్ళు వస్తాయి, గ్రావిటీతో మాకు నీళ్ళు వస్తాయి. అదే పద్ధతిలో మీరు శ్రీశైలం డ్యామ్ ని నిండుగా నిలుపుకొని సిద్ధేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టుకొని నిలవబెట్టుకొని మీరు ఎత్తిపోతలు పెట్టుకొని మేము ఎత్తిపోతలు పెట్టుకొని కరెంట్ ఉత్పత్తి ఆపేవారు. కరెంట్ ఉత్పత్తి చేసి కొట్టేసినారు అనుకో, నాగార్జున సాగర్కి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు, మళ్ళీ ఎడమ కాలం కుడి కాలం ద్వారా సముద్రాలు పంపించాలి. సో అందుకని ఒక గుండ్రేవుల ప్రాజెక్టు మోడల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరస్పరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి భేషజాలు మరిచిపోయి ప్రాజెక్టులు కట్టుకుంటే 2 బాగుపడతాము. మీరు హక్కుల గురించి మాట్లాడితే మేము హక్కుల గురించి మాట్లాడతాం. హక్కులు లేని వాళ్ళు హక్కుల గురించి, అధికారం ఉన్న వాళ్ళ గురించి ప్రశ్నిస్తే అది కుదరదు. కాబట్టి 2 ప్రభుత్వాలు ఎవరు రాజకీయం చేసినా 2 ప్రాంతాలు నష్టపోతాయి. కాబట్టి రాజకీయం చేయకుండా భేషజాలు మర్చిపోతే ఉభయులకు మంచిది. కానీ దీంట్లో రాజకీయం చేసుకున్నాం, ప్రత్యర్థిని దెబ్బ కొడదామని రాజకీయం చేస్తే పోతే మాత్రం దక్షిణ తెలంగాణ నష్టపోతుంది, రాయలసీమ నష్టపోతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఇది మనం చూసినట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ మరోపక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా క్రెడిట్స్ మావంటే మావి అంటున్నారు. ప్రస్తుతానికి ఈ క్రెడిట్స్ ఇష్యూని ఎక్కువగా నడుస్తూ ఉంది. ఎవరికి ఇద్దామంటారు క్రెడిట్స్? మీరు ఎవరికి ఇస్తున్నారు? ఒక్కొక్క క్రెడిట్ ఉంటుంది. భోగాపురం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఎందుకు పూర్తయింది? మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో
ఇప్పుడు ఉదాహరణ చాలా మంది ఏమంటారంటే జగన్ గారు ఉన్నప్పుడు 2022లో ఆయన శంకుస్థాపన చేసినాడు, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది, ఇంకా పూర్తి ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది విజయవంతంగా, ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఆ టైం ఇది కుదరదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదు, ఆ టైప్ అది PPP మోడల్. ఈ మోడల్లో ఎట్లుంటుందంటే ఒకసారి పర్మిషన్ తీసుకొచ్చి అనుమతులు ఇచ్చేసి శంకుస్థాపన చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఇంకా ప్రభుత్వం పని ఏమీ ఉండదు. ఆయన కట్టేసి జాతికి అంకితం చేస్తారు, మన వాటా మనకిస్తాడు. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ల్యాండ్ అక్వేషన్ ఎవరు చేశారు, శంకుస్థాపన చేసి వాళ్ళకి అప్పగిచ్చేశారు. ఈ పని పూర్తి చేస్తే ఇంకా ప్రభుత్వం పని ఏమీ లేదు, ఆయన కట్టుకుంటాడు ప్రైవేట్ అయినా. కట్టేసిన తర్వాత వాటాలు ఉంటాయి, GMR కొంత వాటా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా కొంత వాటా, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది, GMR ఇంటర్నేషనల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారా GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? కాబట్టి చూడండి PPP మోడల్ అట్లే ఉంటుంది. దాంట్లో బహుశా 40% ఏదో తెలంగాణ వాటా ఉంది, ల్యాండ్ ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి వాళ్ళకి ఒక 20% ఉంది, 40% GMRకు ఉంది, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ భోగాపురం కూడా అట్లాంటిదే, పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది చాలా ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి, చంద్రబాబు గారు అయితే 16,000 ఎకరాల్లో కట్టాలని ప్లాన్ చేశాడు. జగన్ గారు దాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు అదే వీడియో వైరల్ చేస్తున్నారు. 16,000 ఎకరాలు అవసరమా అన్నాడు జగన్, కాబట్టి ఆయన వ్యతిరేకం, క్రెడిట్ గోస్ చంద్రబాబు అని తెలుగుదేశం అంటున్నారు. కానీ అది కాదు, జగన్ గారు వ్యతిరేకించింది 16,000 అనవసరం. నిజంగా జగన్ గారు 16,000 ఎకరాలు వ్యతిరేకించాడు. తాను అధికారంలో వచ్చిన తర్వాత 2,000 ఎకరాల చిల్లర చేసుకొని పూర్తి చేసినాడు. జగన్ గారి విజనే అమలైంది, చంద్రబాబు గారి విజన్ అమలు కాల. చంద్రబాబు గారి 16,000 ఎకరాలు, 16,000 ఎకరాలే జగన్ గారు కొనసాగించుంటే 16,000 ఎకరాలు తీసుకునేది ఎప్పుడు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేది ఎప్పుడు, స్టార్ట్ చేసేది ఎప్పుడు? జగన్మోహన్ గారు వ్యూహాత్మక అంత అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి ఎంత అవసరం అంత 2,000 చిల్లర ఎకరాలు టేకప్ చేసుకున్నాడు, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేశాడు. కొంత ఇండ్లు పోతే ఆ ఇండ్లని టౌన్షిప్ పెట్టి నిర్మాణం చేశాడు, అడ్డంకులను తొలగించేశాడు, అన్ని పర్మిషన్లు తీర్చేశాడు, శంకుస్థాపన చేసేసినాడు. ఇంకా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పని. ఇంకా GMR నిర్మించుకుంటారు. సమయం వచ్చినప్పుడు రిబ్బన్ కటింగ్, ప్రధానమంత్రి మనం పోయి రిబ్బన్ కటింగ్ చేస్తాం. రిబ్బన్ కటింగ్ పాత్రే NDA పాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గోస్తూ వస్తుంది. కానీ ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవడం అధికార పార్టీకి అంత మంచిది కాదు. అందువల్ల రెండోది GMR అధినేత. ఇప్పుడు జగన్ గారు చెప్తే వైసీపీ వాళ్ళు నమ్ముతారు, చంద్రబాబు గారు చెప్తే తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు అసలు ఆయన చెప్పేసినాడు, ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ కడుతున్నారో, ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆయన ఏం చెప్పినాడు, ఒక గోల్డెన్ వర్డ్స్ వాడాడు. నా అదృష్టం నా జన్మ ధన్యమైంది, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని, ఆయనే శంకుస్థాపన చేశాడు, ఆయనే ప్రారంభించాడు. నా అదృష్టం భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఆయన రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపన చేసినాడు. ఆ దేవుడి దయ వల్ల తొందరగా 36 నెలల్లో పూర్తి చేస్తాం, మళ్ళీ మీరే ప్రారంభించాలి సార్. నాయంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాను, కొడుకుతో ఒక ఇంటర్నేషనల్, నా అదృష్టం అని చెప్పేసినాడు. ఇంకా అది రికార్డ్ అయిపోయింది, ఇంకా దాన్ని ఎవడే మార్చలేడు. కాబట్టి ఇది తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ జగన్ గారి క్రెడిట్ అవన్నీ మాట్లాడుకుంటే లాభమే ఉంది. శంషాబాద్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేదో అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి చెప్తున్నారు, దాన్ని కట్టేసి మీరు క్రెడిట్ తీసుకోండి. లేదా కుప్పంలో ఒక ప్రాజెక్ట్, ఇంకో బోల్డెన్ విమర్శలు ఉంటాయి రాష్ట్రంలో, ఆయన ఓడి కడితే మీరు 4 కట్టండి, ఎవరు వద్దన్నారు. కాబట్టి ఆ 4 మీరు క్రెడిట్ తీసుకోండి, దాంట్లో ఎందుకు ఏలు పెట్టడం? అది రికార్డ్ అయిపోయింది, అది అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు ఆలోచించాడు, కాదను 16,000 ఎకరాలు అనుకున్నాడు, అది సాధ్యం కాలేదు, రద్దు అయిపోయినాయి టెండర్లు. కాబట్టి లేని క్రెడిట్ కోసం పోతే ఉన్నది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్టు జగన్ గారిది, శంషాబాద్ ఎయిర్పోర్టు వాళ్ళ తల్లి రాజశేఖర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.